కర్ణాటక స్పెషల్ బీసీ బెలీ బాత్ చేశానండి. నిజంగానే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. 20 to 30 మినిట్స్లో ఒక మంచి రెసిపీ కావాలంటే తప్పకుండా ఇది ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. 1 కప్ కందిపప్పు, 1 కప్ రైస్ తీసుకొని వాష్ చేసుకున్నాక 6 కప్స్ వాటర్ వేసేసుకున్నాను. వాటర్ ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుందండి. తర్వాత కట్ చేసుకున్న వెజిటబుల్స్ అంతా దాంట్లోనే వేసేసుకున్నాను. దాని తర్వాత సాంబార్ పౌడర్ 2 స్పూన్స్ వేసుకున్నాను. 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ కోరియండర్ పౌడర్, ఉప్పు 1 స్పూన్ వేసుకున్నాను. టర్మరిక్ కొంచెం వేసేసుకున్నాను. 2 స్పూన్స్ గీ వేసేసుకున్నాను. కుక్కర్ పెట్టేశాను. 2-3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసాను. దాని తర్వాత ఒక కడాయిలో నూనె వేసేసుకున్నాను. తాలింపు సామానంతా వేసేసుకున్నాను. ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ తొక్కతో దంచి వేసేసుకున్నాను. కరివేపాకు వేసుకున్నాను. ఆనియన్ పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుని వేసేసుకున్నాక ఇంగువ కొంచెం వేసేసుకున్నాను. తర్వాత జీడిపప్పు వేసేసి ఫ్రై చేశాక దీంట్లో కలిపేశానండి. అంతే, చాలా బాగుంటుందండి. సర్వ్ చేసుకొని అప్పడం పెట్టుకొని తింటే చాలా చాలా